చంద్రబాబు నాయుడుకి విభజించి పాలించడంలో ఉన్న అనుభవం తప్ప అభివృద్ధిలో అనుభవం శూన్యమని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకి వయోభారంతో ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియదన్నారు. మేనిఫెస్టో కాపీ పేస్టులతో సరిపెట్టే విధానాన్ని టీడీపీ అధినాయకుడు అవలంబించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఆల్ ఫ్రీ అని చెప్పిన చంద్రబాబు 5 ఏళ్ల పాలనని చూసిన ప్రజలు చంద్రబాబుకి ఓటు వేసే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే విమర్శించారు. పేద ప్రజలకి చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక వారికి ఇస్తున్న సెంటు స్థలంలో సమాధి కట్టుకోవడానికి కూడా సరిపోదని ప్రతిపక్ష నేత ప్రభుత్వం పైన అక్కసుని వెళ్ళగక్కుతున్నారని మండిపడుతూ నిరసన తెలిపారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన నిలబడటం మా అందరికీ కూడా గర్వకారం. దానికి మూలమైనటువంటి ఆయన ఆలోచన, ఆయన మానసిక సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థల ద్వారా ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనకాతల దానికి ఉన్నటువంటి డేటా, ఆ నిబద్ధత ఏ రకంగా కంట్రోల్ చేశారో ఆ రోజు అందరికీ కూడా అర్థమైంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని ఇవాళ ప్రవేశపెట్టి ఈ 4 సంవత్సరాల్లో తనకన్నా సీనియర్స్గా ఉన్నటువంటి సహచర ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల వాళ్ళే కాకుండా ఇతర దేశస్తులు కూడా ఈరోజు ఆర్బీకే లాంటి వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు, సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు, వెల్నెస్ సెంటర్స్ అని ప్రతి 2000 జనాభాకి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో వస్తున్నటువంటి విధానాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలనలో 2,40,000 మందికి 2,40,000 కోట్లు, దాదాపు 1 కోటి మందికి పైగా నేరుగా డీబీటీ ద్వారా వేస్తున్నటువంటి పథకాల లబ్ధి గురించి తెలుసుకుని ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇటువంటి అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటాం. మా అందరికీ కూడా భాగస్వాములు మేమందరం ఎంతో గర్వపడతాం. మరి నిన్నగాక మొన్న అమరావతి శాసన రాజధానిలో 50,000 పైచిలకు పేదవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంటూ చాలా బాధ్యత రాహిత్యంగా సెంటు భూమిని శవాన్ని పూడ్చుకోవడానికి కూడా సరిపోదన్న తావంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఎంత అభద్రతా భావంతో ఉన్నారు, ఎంత అక్కసుని వెళ్ళగక్కుతూ ఉన్నారు. పేదవాడి పక్షాన పేదవాడి పట్ల వాడుకున్నటువంటి ఆలోచన ఇంతేనా అనిపించే రకంగా ఆ రోజు వాళ్ళ ప్రవర్తన, మాటలు విన్నాం. ఈరోజు తిరిగి చూస్తే మహానాడులో ఈ పేదవాడి కోసం వాడిని ఏదో పెద్దవాడిని చేస్తానని చెప్పి ఈరోజు అతను మాట్లాడుతూ ఉంటే ఆయనకున్నటువంటి అనుభవంలో మరి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం, ఆ సమయంలో ఆయన తీసుకున్న